దీంట్లో సక్సెస్ఫుల్ అయ్యాం. మీ అందరూ గెలవాల్సింది కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరిట నిజమైన సెక్యులర్ ఓటుని తీసే ప్రక్రియ చాలా పగడ్బందీగా చేస్తూ ఉంది. ఎంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారంటే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు 93 లక్షల ఓట్లు తీసేసి ఓటర్ అపీల్కి కేవలం 30 లక్షల ఓట్లకి మాత్రం అవకాశం ఇచ్చి 62 లక్షల ఓట్లని నిర్దాక్షిణ్యంగా తీసేసినారు. మనం చూసాం ఫలితాలు ఏ రకంగా వచ్చినా అక్కడ ప్రభుత్వాలే తారుమారిన పరిస్థితి. ప్రజల ఆకాంక్షల మేరకు గెలవాల్సినటువంటి పార్టీ గెలవకుండా కుతంత్రాలు చేసి ఓటర్లను తీసేయడం వల్ల వేరొక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎలాంటి ప్రక్రియ తెలంగాణలో జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా క్యాబినెట్ మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, ఎంపీలము, పిసిసి కార్యవర్గ సభ్యులు, ప్రముఖంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఇప్పుడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా ఈ ప్రక్రియలో భాగం పంచుకొని తమ ఓటు తాము కాపాడుకునే విధంగా ప్రజాస్వామ్య క్షేత్రంలో ఓటు విలువ ఏంటో మనకు తెలుసు. ఆ పరిపూర్ణమైన సెక్యులర్ ఓటుని కాపాడుకున్న ప్రక్రియలో భాగంగానే ఇవాళ ట్రైనింగ్ క్యాంప్ ఇస్తా ఉన్నాం. నిష్ణాతులు వచ్చారు ట్రైనింగ్ ఇవ్వడానికి, ఆ ట్రైనింగ్ ఇస్తారు. వారు ఇచ్చిన ట్రైనింగ్ తర్ఫీదు ఆధారంగానే మన BLA 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షేత్రస్థాయిలో ఈ ఓట్లను కాపాడే ప్రక్రియ వాళ్ళు పాల్గొంటారు.